హాయ్ ఆల్, నేను మీ అమ్మాయి సోని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డెలీషియస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దానికోసం హాఫ్ కేజీ చికెన్, 4 ఆనియన్, మసాలా కోసం 1 ఆనియన్, అల్లం వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 పువ్వు, 1 ఇలాచి, లాస్ట్గా ధనియాలు కొన్ని యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్, బిర్యానీ ఆకులు వేడైన తర్వాత మసాలా పేస్ట్ వేసాక సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మసాలా అంతా ఫ్రై అవ్వాలి. స్మెల్ మంచి ఎరోమా వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన మసాలా ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి అడుగు పట్టకుండా మళ్ళీ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు చికెన్లో ఉండే వాటర్తోని మన చికెన్ ఆల్మోస్ట్ 60% కుక్ అవుతుంది. ఇప్పుడు ఆ చికెన్లో మనం కారం వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఒక్కసారి మీరు కూడా చూస్తే మనకి ఆ టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మన డెలీషియస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మన కర్రీకి కాంబినేషన్గా హాఫ్ బాయిల్ ఆమ్లెట్ ట్రై చేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.